తెలంగాణలో ప్రతి ఊర్లో సౌకర్యాలు ఉంటే సేవ చేసేవాళ్ళు లేరు. సేవ చేసేవాళ్ళు ఉంటే సౌకర్యాలు లేవు. పల్లెటూర్ల ఓట్లు పట్టణాల ఓట్లు రెండు సమానమైతే సౌకర్యాలు సేవలు సమానంగా ఎందుకు లేవు? ధనవంతులందరూ పట్టణాలలో ఉంటున్నారు. వాళ్ళందరికీ రకరకాల సేవలు చెయ్యడానికి పల్లెటూర్ల జనం, పేద జనం, చదువురాని జనం, సౌకర్యాలు లేని జనం, చైతన్యం లేని జనం, తుట్టికి పావుసేరు అన్నట్టు ఎంతో కొంత ఎలాగో అలాగా నెలకు 10,000 15,000 జీతాలతో బతుకు ఎల్లబీస్తున్నారు. ముత్యమంత రూములో 30 మంది ఉంటున్నారు. వాళ్లకు ఎలాంటి సౌకర్యాలు లేవు. ఏళ్ళ తరబడి పెళ్ళాలు పిల్లలు ఊర్లల్లో ఉంటుంటే వీళ్ళిక్కడ పట్టణాలలో పరమచండాలపు బతుకుతున్నారు. దీనికి కారణం ఈ దోపిడీ వ్యవస్థే కావునా? ఈ దోపిడీ వ్యవస్థను బద్దలు కొట్టడానికి పాట అనే రాజకీయ పార్టీ పెట్టిన మచ్చర్ల వెంకటరెడ్డికి పేదలందరూ కలిసికట్టుగా ఓటేసి అధికారం ఇస్తే ధనవంతులందరి వద్దలు బాసింకాలు చేస్తాను. ఈ దోపిడీ వ్యవస్థను సర్వనాశనం చేసి ఇండియా నుండి ధనవంతులందరినీ తరమీదేసి పేదలు మాత్రమే ఉండేటట్టు ఏర్పాటు చేస్తాను. తెలంగాణ ప్రజలందరికీ పని ఇస్తూ పని లేకున్నా వాళ్లకు ఇద్దరికీ కలిపి నెలకు 30,000 జీతం ఇచ్చి పని లేని వాళ్ళందరికీ తొందరగా అందరికీ పని దొరికేటట్టు చేశాను. తెలంగాణ ఊర్లలో ఒకటే చోట గ్రామ కలెక్టర్ ఆఫీసు, గ్రామ పోలీస్ స్టేషన్, అన్ని సౌకర్యాలు సేవలు గల దవాఖానా, పండిన పంటలన్నీ అమ్ముకునే గంజి మార్కెట్ ఏర్పాటు చేసి వెంటనే పంటలన్నీ అమ్మిస్తాను. పట్టణాలలో సౌకర్యాలు సేవలు ఎలా ఉన్నాయో తెలంగాణ 12,746 గ్రామాలలో అన్ని రకాల సౌకర్యాలు సేవలు ఏర్పాటు చేస్తాను. తెలంగాణ ప్రజలందరికీ ఈత తప్పక నేర్పిస్తాను. తెలంగాణ మహిళలందరికీ తప్పక ఉచిత కారు ఇస్తూ అంతకంటే ముందు అందరికీ కారు డ్రైవింగ్ నేర్పిస్తాను. తెలంగాణ మహిళలందరికీ 2 తులాల బంగారు గొలుసు ఉచితంగా చేయించి మెడలో వేస్తాము. తెలంగాణ పల్లెలలో ఏ ఒక్కరూ ఖాళీగా ఉండడానికి వీలు లేదు కాక వీలు లేదు. 100, 6 గాని 6, 100 గాని పాట రాజకీయ పార్టీ మచ్చర్ల వెంకటరెడ్డి ఇచ్చిన మాట తప్పడుగాక తప్పడు. తెలంగాణ గ్రామాలలో కేజీ నుండి పీజీ వరకు అన్ని రకాల చదువులు, అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసి అన్ని రకాల సేవలు అందిస్తూ ఆయా ఊర్లల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తెలుగు, హిందీ, ఇంగ్లీషు 3 భాషలు చెప్పిస్తూ 25 ఏళ్ల వరకు ఫెయిల్ అంటూ లేని చదువు చెప్పి
గెలిపిస్తాను. పాట రాజకీయ పార్టీ మచ్చల్ల వెంకటరెడ్డికే మీ ఓటు. ప్రపంచంలో ఎక్కడ లేని సిద్ధాంతములు తెలంగాణలో ఈ కొత్త సిద్ధాంతం అమలు చేస్తాను. అదే సౌకర్యాలు అన్ని సేవలు అప్పుడే తెలంగాణ ప్రజలకు ఏ లోటు